బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ కు బీఎస్పీ బిగ్ షాక్ ఇవ్వబోతోందా అంటే అవుననే మాటే చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా, సోషల్ మీడియా ఎక్స్లో మాయావతి చేసిన పోస్ట్ని. ఇదే కారణం. పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీ చేస్తున్నట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించారు ఆమె. ఇండియా కూటమి ఇతరుల పార్టీలతో పొత్తు పెట్టుకోమంటూ చెప్పుకొచ్చారు ఆమె. కూటమి థర్డ్ ఫ్రంట్ అంటూ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా మాయావతి ఆ పోస్ట్లో రాశారు. ఇటీవల కేసీఆర్తో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే మాయావతి చేసిన ఈ ట్వీట్తో బీఎస్పీ పొత్తుపై సందేహాలు నెలకొన్నాయి. మాయావతి అనుమతి తీసుకోకుండానే బీఆర్ఎస్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు ప్రకటన చేశారా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. తెలంగాణలో బీఎస్పీ పొత్తు ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేసినప్పుడు బీఎస్పీ రెండు ఉన్నాయి. ముఖ్యంగా మొదటిది చూసే ప్రయత్నం చేద్దాం. बीएसपी देश में लोकसभा के आम चुनाव अकेले अपने अंटू కూడా స్టార్ట్ చేశారు. సో మాయావతి చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. సో క్లియర్ కట్గా అర్థమవుతోంది, ఇండివిజువల్గానే వెళ్ళాలనుకుంటోంది బీఎస్పీ అనేది. खासकर यूपी में बीएसपी की काफ़ी मजबूती के साथ अकेले चुनाव लड़ने के कारण विरोधी लोग काफ़ी बेचैन लगते हैं अंटू కూడా రాసుకొచ్చారు. इसलिए ये आए दिन కిస్మ్కి అంటూ కూడా ఆ ట్వీట్ని రాసుకొచ్చారు మాయావతి. సో టోటల్గా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక బీఎస్పీ ఒంటరిగానే పోటీలోకి దిగాలి అనుకుంటున్నట్టుగానే మనం భావించవచ్చు ఆ ట్వీట్ చూస్తూ ఉంటే కనుక. సో ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే బీఎస్పీ పొత్తు ఉంటుంది అంటూ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ అధినేతగా కూడా. సో ఇప్పుడు ఈ ట్వీట్తో ఈ బంధం బీటల బారబోతోందా లేకపోతే ఈ బంధం ఉండదా ఏంటి? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఆమె ట్వీట్ చేశారు, 2 ట్వీట్లు చేశారు దానికి ట్యాగ్ చేస్తూ, అంటే కంటిన్యూషన్ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఇక్కడ ఈ బీఎస్పీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా ఈసారి బీఎస్పీ దేశవ్యాప్తంగా ఎలాంటి పార్టీలతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళట్లేదు. సొంత బలంతో ఇంకా పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి ఉద్దేశంతో భాగంగా ఎన్నికల్లో పాల్గొనబోతున్నాం అనేటువంటి మాయావతి ట్వీట్ స్వరాంశం. అయితే ఆమె దాంట్లో గఠబంధన్కి సంబంధించి అంటే ఎలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కానీ, ఎన్డీఏ అలయన్స్ తో కానీ ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. మేము చాలా మజబూత్గా ఉన్నాం, పార్టీని ఇంకా మరింత బలోపేతం చేసేటువంటి దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి విషయాల్లో మీడియా తప్పుడు వార్తా కథనాలను ప్రచారం చేయొద్దు, అలాగే పార్టీ క్యాడర్ కూడా క్లారిటీ ఇస్తున్నా అనేటువంటి ఆమె ట్వీట్ సారాంశం. అయితే ఇంతకంటే గత 2 రోజుల నుంచి 3 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్, తెలంగాణ శాఖ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. పొత్తులకు సంబంధించినటువంటి విషయం చర్చకు వచ్చింది. ఇద్దరు బయటకు వచ్చి కేసీఆర్ నివాసం వద్ద బయటకు వచ్చి ఇద్దరము పొత్తులో భాగంగా వెళ్తున్నాం, బీఎస్పీకి గౌరవప్రదమైనటువంటి సీట్లు కేటాయించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందంటూ డైరెక్ట్ గా కేసీఆర్ స్టేట్మెంట్ చేశారు. నేను రేపే మాయావతితో ఫోన్ లో మాట్లాడుతాను అని చెప్పారు. ఆ సంఘటన జరిగి 3 రోజులు దాటిపోయింది. ఇంతవరకు మరి కేసీఆర్ మాయావతితో ఫోన్ లో అయినా కాంటాక్ట్ అయ్యారా, లేదంటే డైరెక్ట్ గా వెళ్ళి కలనున్నారా ఏంటి అనేటువంటి షెడ్యూల్ ఇంతవరకు ఖరారు కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ కి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ శాఖకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మేము భావ సారూప్యతతో రాజ్యాంగాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ తో కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సిచ్యువేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ తిరిగేస్తే 3 రోజుల తర్వాత బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి చేసినటువంటి స్టేట్మెంట్, ఈ రోజు ట్వీట్ లో భాగంగా ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ అందరికీ ఒకే ట్వీట్ తో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారంటే, ఒకవైపు దేశంలో ఇండియా అలయన్స్, సో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అలయన్స్ లో భాగంగా మిత్రులతో కలిసి ముందుకు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారులు. ఇటు
ఎన్డీఏ అలయన్స్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. కానీ మాయావతి ఎవరి పక్షాన ఉండట్లేదు. అటు థర్డ్ ఫ్రంట్ కూడా సిద్ధంగా లేము, సొంతంగానే వెళ్తాము, ఏ పార్టీతో పొత్తు ఉండదు అనేటువంటి ఆమె చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణలో పొత్తు ఉండే అవకాశం లేదు అనేటువంటిది ట్వీట్ చూస్తే కనిపిస్తా ఉంది. ఒకవేళ పొత్తు మధు ఇదే పోస్ట్ ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రీపోస్ట్ చేశారు. మాయావతి చేసిన 2 ట్వీట్స్ ని కూడా ఆయన మళ్ళీ పోస్ట్ చేశారంటే ఏం జరగచ్చు అంటే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇండిపెండెంట్ గానే రెండింటికి 2 కూడా ఇండిపెండెంట్ గానే ఉంటారు గానే బరిలోకి దిగే అవకాశం ఉందా, ఏం జరగచ్చు? అంటే రెండవ పోస్ట్ లో అంటే ఆమె ట్వీట్ చేసినటువంటి భాగాలు మొదటి భాగము రెండవ భాగము అది ఒకటే ట్వీట్ లో 2 భాగాలుగా ఆమె అంటే వర్డ్స్ డిఫరెన్సియేషన్ ఉంది, 2 భాగాలుగా ట్వీట్ చేశారు. దాంట్లో రెండవ భాగంలో ఎస్పెషల్ ఇన్ యూపీ అని మెన్షన్ చేశారు. దాంట్లో అంటే ఎస్పెషల్ ఇన్ యూపీ డ్యూ టు బీఎస్పీ కాంటెస్టింగ్ ద election alone with great strength and opposition seems to quite restless, that is why they keep trying to mislead people అనేటువంటి ఒక మాటను మెన్షన్ చేశారు. సో దీన్ని చూస్తే ఆ రెండవ ట్వీట్ ని ఆర్ఎస్పీ ట్వీట్ చేయడానికి కారణం అంటే ఎస్పెషల్లీ ఇన్ యూపీ అనేటువంటి వర్డ్ ఉండడంతో కేవలం యూపీ వరకే ఈ ట్వీట్ పరిమితం అవుతుందా దేశవ్యాప్తంగానే? ఎందుకంటే అలయన్స్ అనేటువంటిది ఒక రాష్ట్రానికి సంబంధం లేకుండా అలయన్స్ అనేటువంటిది ఇండియా అలయన్స్ కానీ ఎన్డీఏ అలయన్స్ కానీ సో దేశవ్యాప్తంగా ఉంటుంది పొత్తు. మిగతా రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ పొత్తు ధర్మం పాటిస్తారు. కాబట్టి ఆమె ఇటు ఎన్డీఏలో కానీ ఇండియా అలయన్స్ లో కానీ తర్వాత థర్డ్ ఫ్రంట్ లో కానీ ఇతర పార్టీలతో కానీ పొత్తులో లేనప్పుడు అది కేవలం మరి మిగతా రాష్ట్రాల్లో కూడా సేమ్ అలాగే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బోర్తో పొత్తు లేకపోతే ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. రెండవ ట్వీట్ ఆయన ఆర్ఎస్పీ కోడ్ రీట్వీట్ చేయడానికి రీజన్ ఎస్పెషల్ ఇన్ యూపీ అనేటువంటిది ఆమె ట్వీట్ లో కాస్కార్ యూపీ మే బీఎస్పీ కే కాఫీ మజ్బూత్ కే లియే అని చెప్పి మెన్షన్ చేశారు ఆమె. కాబట్టి ఆయన ఆ ట్వీట్ కోట్ చేసినట్టున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో తెలంగాణలో కలిసి ముందుకు వెళ్తారా అండర్స్టాండింగ్ తో గానీ. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి తీరు, బీఆర్ఎస్ మిత్రపక్షంగా కొన్నింటిని భావించింది. ఇక్కడ ఎంఐఎం పొత్తు లేదు కానీ మిత్రపక్షంగా భావించింది. అసదుద్దీన్ ఓవైసీ పైన ఎంపీగా పోటీగా అభ్యర్థిని నిలబెట్టాలా లేదా అనేటువంటి పార్టీ నిర్ణయం కానీ పొత్తులో భాగంగా వెళ్లారు. వాళ్ళకి సీట్లు కేటాయింపు లేకుండా మిత్రధర్మంతో వెళ్లారు. అట్లా ఏమైనా బీఎస్పీతో మిత్రధర్మంతో వెళ్లే అవకాశం ఉందా చూడాలి. మరి పొత్తులో భాగంగా వెళ్తే సీట్లు కేటాయింపులు ఉంటుంది, చర్చ ఉంటుంది, ఎన్ని సీట్లు కావాలి అంతా మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి కేవలం మిత్రధర్మంతో ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు. కాకపోతే ఇద్దరు పార్టీల అధినేతలు, ఇటు తెలంగాణ శాఖకు సంబంధించి అధినేత, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఇద్దరు కలిసి జాయింట్ మీడియా సమావేశంలో ఇద్దరు పొత్తులుంటాయని మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మరి కేసీఆర్ మాయావతితో సంప్రదింపులు చేసిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం బీఎస్పీ అధినేత బెంజీ మాయావతి చేసిన ట్వీట్ తో గందరగోళం నెలకొంది. తెలంగాణలో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం లేదు అనేటువంటిది ఆ పొత్తు మీనింగ్ కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ కు బీఎస్పీ బిగ్ షాక్ ఇవ్వబోతుంది అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీలోకి దిగుతుంది అంటూ కూడా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇండి కూటమి కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోమంటూ కూడా మాయావతి చెప్పుకొచ్చారు. దాంతోపాటు కూటమి థర్డ్ ఫ్రంట్ అంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ట్వీట్లో రాసుకొచ్చారు. ఇటీవల కేసీఆర్తో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. మాయావతి ట్వీట్తో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. మాయావతి అనుమతి తీసుకోకుండానే బీఆర్ఎస్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు ప్రకటన చేశారా అని క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతోంది.